మీరు పంపే ఒక వాట్సాప్ మెసేజ్ అయినా, చేసే యూపీఐ పేమెంట్ అయినా అది శాటిలైట్స్ ద్వారా వెళ్తుందని మీరు అనుకుంటున్నారా? అయితే మీరు పొరపాటు పడ్డారు. ప్రపంచంలోనే 99% ఇంటర్నెట్ డేటా సముద్రం అడుగున ఉన్న సన్నని ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారా ప్రవహిస్తుందని మీకు తెలుసా? ఒకవేళ ఎవరైనా ఈ కేబుల్స్ని కత్తిరిస్తే ప్రపంచం మొత్తం చీకటిలోకి వెళ్తుందా? ముఖ్యంగా ఇరాన్ లాంటి దేశం ఇంటర్నెట్ని షట్ డౌన్ చేయగలదా? తెలుసుకుందాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అంశాల కొరకు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ రాబిన్ అష్ను. వెల్కమ్ టు నో ద ట్రూత్. ఇరాన్ ప్రక్కనే ఉన్న స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ మరియు ఎర్ర సముద్రం, రెడ్ సీ ప్రాంతం ప్రపంచానికే గుండెకాయ లాంటిది. యూరప్, ఆఫ్రికా మరియు ఆసియాలను కలిపే ప్రధాన ఇంటర్నెట్ కేబుల్స్ అన్నీ ఈ సన్నని జలమార్గం నుండే వెళ్తాయి. ఇరాన్ తన టెరిటోరియల్ వాటర్స్ లేదా తన ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఈ కేబుల్స్ని దెబ్బతీస్తే ఆసియా మరియు యూరప్ మధ్య కమ్యూనికేషన్ పూర్తిగా తెగిపోతుంది. చారిత్రకంగా చూస్తే యుద్ధ సమయాల్లో టెలిగ్రాఫ్ కేబుల్స్ని కట్ చేయడం కొత్తేమీ కాదు. కానీ నేడు ఇరాన్ వద్ద అత్యాధునిక సబ్మెరీన్స్ మరియు డైవింగ్ టీమ్స్ ఉన్నారు. వీరు గనక ఈ కేబుల్స్ని టార్గెట్ చేస్తే కేవలం గంటల వ్యవధిలో ప్రపంచం ఆర్థిక వ్యవస్థకు $1,000 కోట్ల నష్టం వాటిల్లుతుంది. డిజిటల్ బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్లు మరియు క్లౌడ్ సర్వీసులు కుప్పకూలిపోతాయి. ఇరాన్ ప్రత్యక్షంగా కాకుండా తన మిత్ర దేశాల లేదా గ్రూపుల ద్వారా ఈ పని చేయించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఎర్ర సముద్రంలో కొన్ని కేబుల్స్ దెబ్బతిన్నట్లు వార్తలు రావడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తుంది. ఇక్కడ మీకు ఒక సందేహం రావాలి. ఇంటర్నెట్ కేబుల్స్ అన్నీ ఇరాన్ సమీపంలో ఉన్న స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ మరియు ఎర్ర సముద్రం నుంచి ఎందుకు వెళ్తున్నాయి అని. ఇది అర్థం చేసుకోవడానికి మనం భూగోళ శాస్త్రాన్ని, జియోగ్రఫీ మరియు ఎకనామిక్స్ని గమనించాలి. ఆసియా ఖండం, ముఖ్యంగా ఇండియా, సింగపూర్ నుండి యూరోప్ ఖండం, లండన్, ప్యారిస్లకు డేటా ఫాస్ట్గా వెళ్ళాలంటే ఈ మార్గం అత్యంత దగ్గరైనది. ఒకవేళ ఈ రూట్ కాకుండా కేబుల్స్ వేయాలంటే ఆఫ్రికా ఖండం మొత్తం చుట్టుముట్టి రావాలి. దీనివలన 1,000 కిలోమీటర్ల అదనపు కేబుల్లో అవసరమవుతాయి. దూరం పెరిగే కొద్దీ లెటెన్సీ, డేటా ప్రయాణించే సమయం పెరుగుతుంది. అంటే ఇంటర్నెట్ స్లో అవుతుంది. ఏషియా మరియు యూరోప్ మధ్య నీటి మార్గం కేవలం ఎర్ర సముద్రం మరియు సూజ్ కెనాల్ ద్వారానే సాధ్యమవుతుంది. ఇరాన్ దగ్గర ఉన్న స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ఒక బాటల్ నెక్ లాంటిది. సముద్రం అడుగున కేబుల్స్ వేయడం భూమిపై వేయడం కంటే సులభం మరియు కాస్ట్ పరంగా తక్కువ అవుతుంది. ఎందుకంటే భూమిపై అయితే వివిధ దేశాల అనుమతులు, భూసేకరణ వంటి సమస్యలు ఉంటాయి. అందుకే టెలికాం కంపెనీలు సముద్ర మార్గాన్ని ఎంచుకుంటాయి. ప్రపంచంలోనే మొత్తం ఇంటర్నెట్ ట్రాఫిక్లో దాదాపు 17% నుండి 25% వరకు కేవలం ఈ సన్నని జలమార్గం ద్వారానే ప్రవహిస్తుంది. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్స్ ఆన్ ద లా ఆఫ్ ద సీ అన్క్లోజ్ అనే అంతర్జాతీయ ఒప్పందం ద్వారా సముద్రపు సరిహద్దులను బట్టి అనుమతులు ఉంటాయి. టెరిటోరియల్ వాటర్స్ దగ్గర కేబుల్స్ వేయాలంటే అనుమతులు తప్పనిసరి. ఎక్స్క్లూసివ్ ఎకనామిక్ జోన్ అన్క్లోజ్ చట్టం ప్రకారం ఇతర దేశాలు లేదా కంపెనీలకు సముద్ర గర్భంలో కేబుల్స్ వేసే హక్కును కలిగి ఉంటాయి. హైసీస్ జోన్స్ అయితే ఇది పూర్తిగా స్వేచ్ఛా ప్రాంతం, ఏ అనుమతి అవసరం లేదు. ఇంటర్నెట్ అనేది అన్ని దేశాలకు కావాల్సిందే కాబట్టి ఏ దేశం అడ్డు చెప్పదు. స్ట్రైట్ ఆఫ్ హార్మజ్కి ఇరాన్ గేట్ కీపర్ లాంటిది. ఇరాన్ వద్ద ఉన్న సబ్మెరీన్ టెక్నాలజీ అలాగే నేవీతో వారి ఈ కేబుల్స్ ఎక్కడ ఉన్నాయో సులభంగా గుర్తించగలరు. యుద్ధం లాంటి పరిస్థితులు వస్తే ఫిజికల్గా బాంబులు వేయడం కంటే ఈ కేబుల్స్ కట్ చేయడం ద్వారా ప్రపంచాన్ని డిజిటల్ డార్క్నెస్లోకి నెట్టడం ఇరాన్కి ఉన్న ఒక పెద్ద ఆయుధం. అయితే ప్రపంచ ఇంటర్నెట్ అనేది చాలా సంక్లిష్టమైన నెట్వర్క్. ఒక రూట్ కట్ అయితే డేటా మరో రూట్ వెళ్తుంది. కానీ మెజారిటీ ట్రాఫిక్ నిలిచిపోవడం వల్ల వేగం విపరీతంగా తగ్గిపోతుంది. ఇరాన్ ప్రపంచ ఇంటర్నెట్ని పూర్తిగా చంపలేకపోవచ్చు, కానీ ప్రపంచాన్ని స్తంభింపజేయగల శక్తి ఇరాన్కి ఉంది. మనం ఎంత టెక్నాలజీతో ముందుకు వెళ్తున్నాం, మన మొత్తం డిజిటల్ ప్రపంచం సముద్రం అడుగున ఉన్న కొన్ని సన్నని కేబుల్స్ మీద ఆధారపడి ఉందనేది భయంకరమైన నిజం. ఈ కేబుల్స్కి తాళం ఇరాన్ వంటి దేశాల చేతుల్లో ఉండటమే అసలైన చర్చనీయాంశం. మీరేమనుకుంటున్నారు? మరి విశ్లేషణ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అనేక మందికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇరాన్ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఇస్ రాబిన్ అష్ను. థ్యాంక్ యూ ఆల్.